హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. భూమి, మా అన్నయ్య అడుగుతుంది నిన్నే, డ్రెస్సు బాగుందో లేదో చెప్పు భూమి అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది. ఇక భూమి మాత్రం ఏం మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ ఉంటుంది. అన్నయ్య, భూమి నేనున్నానని సిగ్గుపడుతున్నట్టుంది. నేను పక్కకు వెళ్తాలే, తన మనసులో ఏముందో తెలుస్తుందిలే అని చెప్పి పూర్ణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా గగన్ భూమి వైపు అలానే చూస్తూ ఉంటాడు. భూమి కూడా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఈ డ్రెస్ ఎలా ఉంది భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు. బావా, నీకోసం నేను ఒక డ్రెస్ తీసుకున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నిజమా అని గగన్ అంటూ ఉంటే, అవును బావా, 2 మినిట్స్ ఆగు, తీసుకొని వస్తాను అని భూమి లోపలికి వెళ్తుంది. గగన్ కోసం డ్రెస్ తీసుకొచ్చి, బావా నీకోసం తీసుకొచ్చిన డ్రెస్ ఇదే బావా, చూడు ఎంత బాగుందో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సో నైస్ భూమి అని గగన్ డ్రెస్ చూస్తూ, ఇదేంటి ఇందులో పంచ ఉంది, ఈ పంచ కట్టుకోవడం లాంటివి నాకు రావు అని చెప్పి గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా, ఆగు బావా, నీకు రాకపోతే ఏంటి, నాకొచ్చు కదా అని చెప్పి భూమి అంటుంది. అంటే ఏంటి, నాకు పంచ నువ్వు కడతావా అని గగన్ అంటూ ఉంటే, ఏంటి బావా, మన ఇద్దరం భార్యాభర్తలం, నీకు నేను పంచ కట్టకూడదా ఏంటి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అయినా ఇప్పుడు పంచెందుకు, ఈ డ్రెస్ బాగానే ఉంది కదా అని గగన్ అంటూ ఉంటే, బాగానే ఉంది బాబా, కానీ ఈరోజు పండుగ అంటే అందరూ కూడా ట్రెడిషనల్గా ఉండాలి, అందుకే కదా నేను చక్క చీర కట్టుకున్నాను, పూర్ణి కూడా చీర కట్టుకుంది, మరి ఆ అబ్బాయిలు పంచెలు కట్టుకోవాలి కదా బావా అని భూమి అంటూ ఉంటే, వద్దు భూమి ప్లీజ్ అని గగన్ అంటూ ఉంటే, నా మాట వినాల్సిందే బావా అని భూమి గగన్ని రూమ్లోకి లాక్కెళ్తుంది. బావా, నేను పంచ కడతాను అని చెప్పి భూమి గగన్కి పంచ కడుతూ ఉంటుంది. ఇక గగన్కి చక్కలు గింతలు అవుతూ ఉంటే, భూమి చక్కలు గింతలు అవుతున్నాయి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. చక్కలు గింతలు అవుతున్నాయా అని భూమి గగన్కి ఇంకా చక్కలు గింతలు పెట్టి నవ్విస్తూ ఉంటుంది. భూమి నేను వెళ్ళిపోతున్నాను నువ్వు ఇలా చేస్తే అని గగన్ అంటూ ఉంటే, సరేలే బావా నిన్ను బాధ పెట్టంలే రా అని చెప్పి భూమి గగన్కి పంచ కడుతూ ఉంటుంది. ఇక భూమి వైపు గగన్ అలానే చూస్తూ ఉంటాడు. తరువాత భూమి దగ్గరుండి గగన్కి షర్ట్ కూడా వేస్తుంది. షర్టు వేయటం పూర్తవగానే తలను పక్కకు దువ్వి, చూడు బావా, తెలుగింటి అబ్బాయిలా ఎంత అందంగా ఉన్నావో, నా దిష్టే తగిలేలా ఉంది అని చెప్పి భూమి తన కళ్ళకు ఉన్న కాటుక తీసి గగన్కి చెవి వెనుక పెడుతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు అని గగన్ అంటూ ఉంటే, నా బావకు ఎవరి దిష్టి తగలకూడదు అని చెప్పి భూమి అంటుంది. సరే బావా, పద కిందికి వెళ్దాం, అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి గగన్ ఇద్దరు కూడా కిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటే, శారద చూసి, మీ ఇద్దరిని చూస్తుంటే సాక్షాత్తు ఆ సీతారాములను చూసినట్టే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. సరే రామ్మ, త్వరగా దీపం పెట్టు అని శారద అంటూ ఉంటే, అదేంటి ఎప్పుడు మీరే పెడతారు కదా అత్తయ్య అని భూమి అంటూ ఉంటే, ఇప్పుడు మా ఇంటి కోడలువమ్మా నువ్వే దీపం పెట్టాలి అని శారద అంటూ ఉంటే, ఏం కాదులేమ్మా నువ్వే పెట్టు అని చెప్పి గగన్ అంటాడు. పర్వాలేదు నాన్న, భూమిని పెట్టనివ్వు అని చెప్పి శారద అంటుంది. ఇక భూమి దేవుడి దగ్గరకు వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. మా బావ మనసు మారాలి, నన్ను ప్రేమగా దగ్గరకు తీయాలి అని చెప్పి భూమి దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇక ఆ తర్వాత దేవుడికి దీపం పెట్టి దేవుడికి హారతి కూడా ఇచ్చి కుటుంబ సభ్యులందరికీ హారతి ఇస్తుంది. అందరూ కూడా హారతి తీసుకోవటం పూర్తవుతుంది. పూజ పూర్తయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటన్నయ్య అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటేంటి, ఎప్పుడు టీవీలు చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తాం కదా అంతే అని చెప్పి గగన్ అంటాడు. లేదన్నయ్య, ఎక్కడికైనా వెళ్దాం అని పూర్ణి చెప్తూ ఉంటుంది. అయితే మన ఇంటికి దగ్గరలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి, అక్కడ కర్రసాము ఆడవాళ్ళకు ముగ్గులు పోటీలు జరుగుతాయంట, వెళ్దామా నాన్న అని శారద అడుగుతూ ఉంటుంది. నీ ఇష్టమమ్మా అని చెప్పి గగన్ అంటాడు. సరే అయితే వెళ్దాం, అందరూ రెడీ అవ్వండి అని చెప్పి శారద అంటుంది. ఇక మరోవైపు శరత్ చంద్ర అపూర్వ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఏంటి బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు గుళ్ళో జరుగుతాయి కదా, అందరం వెళ్ళాలి, మర్చిపోయావా అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. మర్చిపోలేదు బావా, మేమెప్పుడో రెడీ అని చెప్పి అపూర్వ అంటుంది. అవును డాడీ, మన ఇల్లు ఇప్పటి వరకు బోసిపోయింది, ఈ సంక్రాంతి సంబరాలతోనే కదా మనం కాస్త రిలీఫ్ అయ్యేది అని నక్షత్ర అంటూ ఉంటుంది. వెళ్ళు బావా, నువ్వు కూడా త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా అని అపూర్వ అంటూ ఉంటే, 2 మినిట్స్ అపూర్వ, మీరంతా కారులో వెయిట్ చేయండి అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. సరే బావా అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక అపూర్వ వాళ్ళు అలాగే కృష్ణప్రసాద్ ఫ్యామిలీ అందరూ కలిసి కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. శరత్ చంద్ర రెడీ అయ్యి కారు దగ్గరకు వెళ్తాడు.
బావా బయలుదేరదామా అని అపూర్వ అంటూ ఉంటే, సరే అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటాడు. ఇక మరోవైపు గుడి దగ్గర సంక్రాంతి సంబరాలకని అందరూ కూడా వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక శరత్చంద్ర వాళ్ళు బయలుదేరతారు. శరత్చంద్ర వాళ్ళు బయలుదేరిన తరువాత కాసేపటికి గగన్ వాళ్ళు కూడా బయలుదేరతారు. ఇక గుడి దగ్గర సంక్రాంతి సంబరాల్లో ఒక పెద్దాయన స్టేజ్ మీదకు వెళ్ళి, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకోవాలనుకుంటున్నాము. ప్రతి సంవత్సరం మగవాళ్లకు కర్రసాము, ఆడవాళ్లకు ముగ్గులు పోటీలు జరుగుతూ ఉంటాయి కదా. ప్రతి సంవత్సరం కర్రసాములో శరత్చంద్ర గారే గెలుస్తున్నారు. ఈసారి శరత్చంద్ర గారిపై ఎవరైనా గెలుపు సాధిస్తారో, లేకపోతే గత కొన్ని సంవత్సరాలుగా శరత్చంద్ర గారే గెలుపు సాధించినట్టు ఈ సంవత్సరం కూడా ఆయనే గెలుపు సాధిస్తారో చూడాలి అని పెద్దాయన స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ముగ్గుల పోటీలకి అమ్మాయిలంతా సిద్ధంగా ఉన్నారా అని పెద్దాయన అడుగుతూ ఉంటే, సిద్ధంగా ఉన్నాం అని చెప్పి పోటీలకు వచ్చిన ఆడవాళ్ళంతా కూడా చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే శరత్చంద్ర కారు దిగి గుడిలోకి వస్తూ ఉంటాడు. శరత్చంద్ర గారు వచ్చేశారు. శరత్చంద్ర గారు మీరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పి స్టేజ్ మీద నుంచి ఒక పెద్ద ఆయన అంటూ ఉంటే, ఇక శరత్చంద్ర స్టేజ్ మీదకి వెళ్ళబోతూ ఉండగా గగన్ వాళ్ళు కూడా వచ్చి గుడి వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు శరత్చంద్రని గగన్ చూస్తాడు. గగన్ కూడా శరత్చంద్రని చూస్తాడు. ఇద్దరు కూడా ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. ఇక శరత్చంద్ర స్టేజ్ మీదకు వెళ్ళగానే అందరూ కూడా శరత్చంద్రకి క్లాప్స్ కొడుతూ ఉంటారు. పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది శరత్చంద్ర గారు అని పెద్దాయన అంటూ ఉంటే, మీరు మాపై ఉన్న గౌరవంతో మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. రావటం మా బాధ్యత, మా గౌరవాన్ని మేము నిలబెట్టుకోవాలి కదా అని చెప్పి శరత్చంద్ర అంటాడు. శరత్చంద్ర గారు ఈ సంవత్సరం కూడా మీరు కర్రసాములో పార్టిసిపేట్ చేస్తున్నారా, మీరే గెలుపు సాధిస్తున్నారా అని ఊరి వాళ్ళంతా అడుగుతూ ఉంటే, ఏమో ఎవరిది గెలుపు అన్నది ఇప్పుడే చెప్పలేవను, పార్టిసిపేట్ అయితే చేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు. నాన్న గగన్ వాళ్ళతో మనకి గొడవ వద్దు, మన పని మనం చేసుకుని వెళ్ళిపోదాం. వీళ్ళు వస్తున్నారని తెలిసి ఉంటే కనుక మనం అసలు ఈ గుడికే వచ్చి ఉండేవాళ్ళం కాదు అని శారదంటుంది. సరే అమ్మా నీ ఇష్టం అని చెప్పి గగన్ అంటాడు. ఇక ఆడపిల్లలంతా కూడా ముగ్గులు పోటీల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు వచ్చి ముగ్గులు వేయండి అని చెప్పి ఊరి పెద్ద చెప్తూ ఉంటాడు. ఇక దాంతో ఆడపిల్లలంతా కూడా ముగ్గులు వేస్తూ ఉంటారు. అమ్మ భూమి నువ్వు వెళ్ళి ముగ్గు వేయమ్మా అని శారద అంటూ ఉంటే, అమ్మో ఇంటి దగ్గర వేసే నా నడుములన్నీ నొప్పులు లేస్తున్నాయి అత్తయ్య, నా వల్ల కాదు అని భూమి అంటూ ఉంటే, వద్దులేమ్మా భూమిని ఇబ్బంది పెట్టకు అని చెప్పి గగన్ అంటాడు. చూసావా అమ్మా అన్నయ్య భూమి గురించి ఎంతలా ఆలోచిస్తున్నాడో, మళ్ళీ భూమి కనిపిస్తే మాత్రం ఇదంతా నేను భూమి కోసం చెయ్యట్లేదు అంటాడు అని చెప్పి పూర్ణి అంటుంది. ఏయ్ పూర్ణి నువ్వు చిన్న పిల్లవి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి గగన్ అంటాడు. అన్నయ్య నేను ఇప్పుడు పెద్దదాన్ని అయిపోయాను, నాకు కూడా పెళ్లి చేస్తున్నావు నువ్వు అని పూర్ణి అంటూ ఉంటుంది. ఇక శారద భూమి ఇద్దరు కూడా ఆ మాటలకు నవ్వుకుంటూ ఉంటారు. అమ్మ మనం పూజ చేయించుకొని వద్దాం పదా అని చెప్పి గగన్ అంటాడు. ఇక గగన్ ఫ్యామిలీ పూజ చేయించుకోవడానికి వెళ్తారు. పూజ చేయటం పూర్తవగానే పంతులు గారు ప్రసాదం తీసుకొని పోటీలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళండమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు అని చెప్పి శారద అంటుంది. అమ్మ మీరు అక్కడ కూర్చోండి నేను ప్రసాదం తీసుకొని వస్తాను అని చెప్పి గగన్ అంటాడు. పంతులు గారు ప్రసాదం ఇలా ఇవ్వండి అని చెప్పి గగన్ అంటాడు. ఇక గగన్ ప్రసాదం తీసుకొని శారద వాళ్ళ దగ్గరకు వెళ్ళి అందరికీ కూడా ప్రసాదం పెడుతూ ఉంటాడు. అందరూ ప్రసాదం తినటం పూర్తయిన తర్వాత, అన్నయ్య ఏంటిది అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది. పులిహోర పొంగలి అని గగన్ అంటాడు. ఏంటన్నయ్య పులిహోర పొంగలి ఒకే ఆకులో కట్టించుకొచ్చావా అని పూర్ణి అంటూ ఉంటే, అవును పూర్ణి ఆకులు ఎందుకు వేస్ట్ అని చెప్పి రెండు ఒకే ఆకులో కట్టించుకొచ్చాను అని చెప్పి గగన్ అంటాడు. ఏం కొడుకును కన్నావమ్మా అని పూర్ణి అంటూ ఉంటే, ఏయ్ పూర్ణి నిన్ను అని గగన్ పూర్ణిని కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంతలో భూమి అడ్డుగా వెళ్ళి గగన్తో ఆట పట్టిస్తూ పాట పాడుతూ ఉంటుంది. ఇక భూమి గగన్ అలా పాట పాడుతూ డాన్స్ చేస్తూ ఉంటే పూర్ణి శివాలు కూడా భూమి గగన్లతో కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న కొంతమంది జనాలు కూడా భూమి గగన్ పూర్ణి శివాలతో కలిసి డాన్స్ చేస్తూ ఉంటే శరత్చంద్ర అపూర్వ వాళ్ళు కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటారు. ఇక డాన్స్ చేయటం పూర్తవగానే అమ్మ బయలుదేరదామా అని గగన్ అంటాడు. సరే నాన్న అని చెప్పి శారద అంటుంది. మమ్మీ ఆ భూమి వాళ్ళు కూడా ఇదే గుడికి వచ్చారు, వాళ్ళు పూజ పూర్తి చేసుకొని వెళ్ళిపోతున్నారు, ఆ భూమికి ఇక్కడ ఘోర అవమానం జరగాలి మమ్మీ అని నక్షత్ర అంటూ ఉంటే, జరుగుతుంది బేబీ వాళ్ళు వెళ్తా అంటే నేనెందుకు వెళ్ళనిస్తాను అని చెప్పి అపూర్వ అంటుంది. ఏం చేస్తావు అమ్మాయి అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటుంది. ఇక మరోవైపు స్టేజ్ మీద నుంచి పెద్దయిన కర్రసాము పోటీ కూడా మొదలవుతుంది. కర్రసాములో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అందరూ కూడా ఇక్కడికి రావాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక దాంతో కర్రసాములో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా అతను చెప్పిన దగ్గరకు వస్తారు. ఇక అక్కడికి వచ్చిన వాళ్ళతో శరత్చంద్ర పోటీ పడుతూ ఉంటాడు.
పోటీకి వచ్చిన అందరినీ కూడా శరత్చంద్ర ఓడిస్తూ ఉంటాడు. ఇక ఆ పెద్ద ఆయన శరత్చంద్ర దగ్గరకు వచ్చి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శరత్చంద్ర గారే కర్రసాములో గెలిచారు. శరత్చంద్ర గారిపై ఇంకెవరైనా పోటీ పడతారా? పోటీ పడి శరత్చంద్ర గారిపై గెలుపు సాధించి మీరు చెప్పింది శరత్చంద్ర గారు చేసేలా చేస్తారా? లేకపోతే ఓడిపోయి శరత్చంద్ర గారు చెప్పింది మీరు చేస్తారా అని పెద్ద ఆయన అంటూ ఉంటాడు. అప్పుడే గగన్ కారు ఎక్కబోతూ ఆ మాటను వింటాడు. ఏంటి, గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళకు ఏది చెప్తే అది చెయ్యాలా అని గగన్ మనసులో అనుకుంటూ కర్రసాము జరిగే ప్రోగ్రాం దగ్గరికి వెళ్తూ ఉంటే, ఒరే గగన్ వద్దురా అని శారద పిలుస్తూ ఉంటుంది. 2 మినిట్స్ అమ్మ అని చెప్పి గగన్ అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఈసారి కూడా గెలుపు శరత్చంద్ర గారిదేనా, ప్రకటించేయమంటారా అని చెప్పి పెద్ద ఆయన అంటూ ఉంటే, ఒక్క నిమిషం ఆగండి, కర్రసాము పోటీలో నేను పోటీ పడతాను అని చెప్పి గగన్ అంటాడు. అందరూ కూడా గగన్ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇప్పుడు చూడు బేబీ, మీ డాడీ చేతుల్లో ఆ గగన్ ఓడిపోతాడు, భూమికి ఘోర అవమానం జరుగుతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఏంటి, శరత్చంద్ర గారిపై గెలుపు సాధిస్తారా అని పెద్దాయన అడుగుతూ ఉంటే, గెలుపు సాధించటమే కాదు, గెలిచిన తరువాత నేను ఏం చెప్తే శరత్చంద్ర గారు అది చేస్తారా అని గగన్ అడుగుతూ ఉంటాడు. చేస్తాను అని చెప్పి శరత్చంద్ర చాలా గంభీరంగా చెప్తూ ఉంటాడు. అయితే ఈ కర్రసాములో నేను పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పి గగన్ అంటాడు. శరత్చంద్ర గారు పోటీకి సిద్ధమా అని పెద్దాయన అడుగుతూ ఉంటే, సిద్ధం అని చెప్పి శరత్చంద్ర అంటాడు. ఇక కర్రసాములో గగన్ శరత్చంద్ర పోటీ పడుతూ ఉంటారు. మొదటగా శరత్చంద్ర గగన్ని కింద పడేస్తాడు. ఇక దాంతో అపూర్వ, నక్షత్ర, గోరింటాకు ఒకరి మొహం ఒకరు చూసుకొని సంతోషపడుతూ ఉంటారు. ఇక దాంతో గగన్ అదే కోపంతో సడన్గా లేచి కూర్చొని శరత్చంద్రను అదే కర్రతో కొడతాడు. దాంతో శరత్చంద్ర కింద పడిపోతాడు. ఇక భూమి శరత్చంద్రని చూసి బాధపడుతూ ఉంటుంది. ఇక అలా గగన్ కింద పడ్డ శరత్చంద్రని ఓడించి గెలుపు సాధిస్తాడు. ఈసారి గెలుపు శరత్చంద్ర గారిది కాదు, గగన్ అని చెప్పి పెద్ద ఆయన అందరి ముందు అనౌన్స్ చేస్తూ ఉంటాడు. నేను గెలుపు కోరుకోవట్లేదు, గెలిచిన వాళ్ళు ఏం చెప్తే ఓడిన వాళ్ళు అది చేస్తా అంటున్నారు కదా, నాకు అది కావాలి అని చెప్పి గగన్ అంటాడు. మీరేం కోరుకుంటున్నారో చెప్పండి, ఖచ్చితంగా శరత్చంద్ర గారు చేస్తారు, ఏమంటారు శరత్చంద్ర గారు అని పెద్ద ఆయన అడుగుతూ ఉంటే, తప్పకుండా చేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు. నా భార్య భూమిని తన కూతురుగా దగ్గరకు తీసుకోవాలి అని చెప్పి గగన్ అంటాడు. ఇక దాంతో అపూర్వ షాకింగ్గా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. గెలిచాను కదా, నేనే చెప్తే అది నువ్వు చెయ్యాలి, నీ కూతురు భూమిని నువ్వు కూతురుగా అంగీకరించి దగ్గరకు తీసుకోవాలి, అంతేకాదు నీ కూతురు భూమికి నీ ఇంట్లో గౌరవం దక్కాలి అని చెప్పి గగన్ అంటాడు. దాంతో శరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటి బావగారు, గగన్ చెప్పినట్టు చేసి మాట నిలబెట్టుకుంటారా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. సరే, భూమిని నా కూతురుగా ఒప్పుకుంటున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు. అలా మాటలతో చెప్తే సరిపోదు శరత్చంద్ర గారు, ఇదే జనం ముందు భూమిని మీ కూతురుగా అందరి ముందు దగ్గరకు తీయాలి, తనకు ఎలాంటి అవమానం ఈ రోజు నుంచి జరగకుండా చేస్తానని మాట ఇవ్వాలి అని చెప్పి గగన్ అంటాడు. దాంతో శరత్చంద్ర అమ్మ భూమి రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక భూమి గగన్ వైపు ప్రేమగా చూసుకుంటూ శరత్చంద్ర దగ్గరకు వస్తుంది. కర్రసాములో గగన్ గెలిచాడు కాబట్టి, గగన్ చెప్పినట్టు నేను చెయ్యాలి కాబట్టి భూమిని నా కూతురుగా దగ్గరకు తీస్తున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు. అంతేకాదు శరత్చంద్ర గారు, ఈ రోజు నుంచి భూమికి ఎలాంటి అన్యాయం అవమానం చేయనని మాట ఇవ్వండి అని చెప్పి గగన్ అంటాడు. మీ అందరి సమక్షంలో భూమికి ఎలాంటి అవమానం జరగదని మాటిస్తున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.